వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నట్లు తేలిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రతి రంగం అభివృద్ధి చెందిందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. అబద్ధపు పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా తమపై విష ప్రచారం మానుకోవాలని వ్యాఖ్యానించారు. వారసత్వపు ఇది కాకుండా 18,000 పాము కాటేస్తోడు పాము కాటికే బలైంది అన్నట్టు తాము తీసుకున్న గోతిలో కాంగ్రెస్ పార్టీ తామే పడ్డది. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి. పెట్టుబడులన్నీ రాష్ట్రం నుంచి తరలిపోతా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. అంటే ఒక అబద్ధపు ప్రచారాలతోని ప్రతిపక్షం మీద బురదలబోయి రాష్ట్రాన్ని దెబ్బతీసినారు. రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని, పురోగమనంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తిరోగమనంలోకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసింది. 3,22,499 crores. ఇది ఎండ్ ఆఫ్ 2024. 72,658 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వపు. ఇది కాకుండా 18,265 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో గ్యారంటీల కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు. రెండు కలిపితే దాదాపు 90,923 కోట్లు. మరో 15,000 కోట్లు మార్చిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కూడా ఉన్నదల్లా. అది కూడా కలిపితే 106,041 కోట్లు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 2024లో తీసుకున్నది 15,118 కోట్లు. మొత్తం కలిపితే 1,06,041 కోట్లు. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో ఆర్బీఐ రిపోర్టు ప్రకారం చేసిన అప్పు 3,22,499 కోట్లు. ఇది నా మాట కాదు, ఆర్బీఐ మాట. మరి వీళ్ళు ఏం ప్రచారం చేస్తుండ్రు? 7 లక్షల కోట్లు చేసిండ్రు, 7 లక్షల కోట్లు చేసిండ్రని ఈ రోజు బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. డబల్ కంటే ఎక్కువ 7 లక్షల కోట్లు అయిందని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. పాము కాటేస్తూ